ప్లేస్మెంట్స్ అటెండ్ అవ్వాలంటే ఇప్పుడు వరకు బ్యాక్లాగ్స్ ఉండకూడదు అన్నారు. ఒక బ్యాక్లాగ్ ఉన్నా పర్వాలేదు, అందుకంటే ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ లేవన్నారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సరే ప్లేస్మెంట్స్ దగ్గర కూడా వెళ్ళాము. ప్లేస్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. చిన్న చిన్న ట్రైనింగ్లు ఇచ్చారు. ఆ ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి, బీటెక్ ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు. డబ్బులు తీసుకుంటారు. ఆ ట్రైనింగ్స్ అంతా కొద్దిగా వేరేగా ఉంటాయి, తీసుకుంటారు. సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మేము కూడా అప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే తెలీదు, జావా అంటే తెలీదు, పైథాన్ అంటే తెలీదు. అసలు ఎందుకు బీటెక్ చదువుతున్నాం కూడా తెలిసేది కాదు. అప్పుడు గైడెన్స్ లేక కాదు, చెప్తుండే అజ్జయ్ ఇజ్జయ్ అని. అప్పుడు ఎలా ఉంటుందంటే బీటెక్ చదువుతున్నప్పుడు నేను ఎందుకు ఊరికే సోచ్ చెప్తాడు, నాకే చెప్తాను పోయిన కనిపిస్తే ఇప్పుడు అది చెప్తారు ఇది చెప్తాడు అట్లా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఆబ్వియస్గా మీరు వాళ్ళకి ఫీల్ అవుతారు, అందరికి ఫీల్ అవుతారు. ఇప్పుడు నేనే మిమ్మల్ని సరి రీల్స్ చూసి ఒకేసారి మారమని ఎవరు చెప్పడు. ఈ రోజులో ఎవరు రీల్స్ చూసి, ఇన్స్టాగ్రామ్ చూసి, యూట్యూబ్ చూసి మారుతారు. కానీ 100లో ఒక్కరి మన కూడా హ్యాపీ కదా. ఎందుకంటే ఇదే నేను ఫాలోవర్స్ కోసం చేయట్లేదు, లైక్స్ కోసం చేయట్లేదు, ఫేమస్ అవ్వడం కోసం చేయట్లేదు. ఇప్పుడు ఇన్ఫాక్ట్ అవన్నీ జరిగినాయంటే నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ అనే ఫీలింగ్ ఉంటుంది. ఏం లేదు, నేను మాట్లాడాలనుకుంటాను, మీతో మాట్లాడుతున్నాను, నాకు అనిపించింది చెప్తున్నాను. ఎవరికైనా వినాలనుకుంటే